సబ్బవరం మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం చొక్కాకుల వెంకట్రావుకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవి అలంకరించిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు ఈర్లే శ్రీరామ్మూర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు, సబ్బవరం మండలం బీజేపీ జిల్లా అధ్యక్షులు గొంప నరసింగరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సరగడం శంకర్రావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోటివాడ సామ్రాట్ కుమార్, గోటుపోటు ధనలక్ష్మి, కొఠాన మాలతి వెంకటలక్ష్మి, అనకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, పెందుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, ఆకాష్ కుమార్, భూపతి అప్పారావు, ప్రభు కుమార్, దెడ్డెం అప్పలకొండ, పెచ్చేటి అప్పారావు, మండల స్వామి చక్రవర్తి, రాజానా నాయుడు, బర్ల దేముడు బాబు, డొక్క భాస్కర్రావు, గొంప పెంటర్రావు, అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ హాజరై చొక్కాకుల వెంకట్రావుని సాదరంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చొక్కాకుల వెంకట్రావు బీజేపీ పార్టీలో చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం అభినందనీయమని అన్నారు. ముగిపోతా ఉంది, ఎందుకంటే నాకు కూడా కొద్ది ఫేవర్తో ఉన్నాను కనుక ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ సిఎం రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దీనంతటికీ పేరు పంపించాలి, ఎందుకంటే జిల్లా నుంచి రాష్ట్ర పార్టీకి ఏదైనా పదవి కావాలంటే మరి దానికి పేరు ముందుగా పంపిస్తేనే కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఎటువంటి పదవి కూడా ఇవ్వరు. మరి దానికి అన్ని విధాలుగా నా పేరును ప్రపోజ్ చేసి రాష్ట్ర పార్టీకి పంపించినటువంటి అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే ఇంకొక ముఖ్య అతిథులు, మరి నాకు ఆయన చెవిలో మరి ఏగ దూరిందో నాకు తెలియదు, నాకైతే తెలియదు పదవి వస్తుందని. కానీ ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గులకు తీసుకోవాలంటే అంత ఆషామాషి కాదు. అది నేను కొత్తగా ఈ పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ 3 నెలల ముందే మరి పెద్దలు ఈర్లే శ్రీరామ్మూర్తి గారు, అయ్యా మీకు పదవి రాబోతా ఉన్నదని చెప్పేసి మరి తరవంతు కూడా సాయం చేసినటువంటి ఈర్లే శ్రీరామ్మూర్తి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాగే ముఖ్యంగా నాకు పదవి రాగానే మరి లాస్ట్ టైమే సన్మానం చేయటానికి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి మండల పార్టీ, సబ్బవరం మండల బీజేపీ పార్టీ నిర్ణయించుకున్న సందర్భంలో నాకు చెప్పడం జరిగింది. మన మండల పార్టీ అధ్యక్షులు గొంప నరసింగరావు గారు పాపం ఫేవర్ అయినా సరే శ్రమించి కార్యక్రమాన్ని నడిపించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా మరి ఈ కార్యక్రమానికి ఇందాక పరమేశ్వరరావు గారు చెప్పారు, ఒకప్పుడు ఈ సబ్బవరం మండలంలో భారతీయ జనతా పార్టీ కనిపించేది కాదు అని చెప్పేసి.
అలాగే పెందుర్తి నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో చొక్కాకులు వెంకట్రావు వచ్చాడు ఈ కార్యక్రమాన్ని, ఈ భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడని చెప్పేసి దానికి మరి వెనకాతల రైట్ లెఫ్ట్ పెద్దలు అనకాపల్లి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు గొర్రె రావునాయుడు గారు వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుడిగా ఉంటూ భారతీయ జనతా పార్టీని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నాకు ఒక భాగస్వామిగా ఉంటూ ఉన్నటువంటి పెద్దలు అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సెరగడం శంకర్రావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అనకాపల్లి ఎస్సీ మోర్చా అధ్యక్షులు సోదరులు గుట్టువాడ సామ్రాట్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సబ్బవరం మండలం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరిమణి శ్రీ గురుపోటి ధనలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడే సోదరులు మా అనకాపల్లి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరి అన్ని విధాలుగా కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి సోదరులు గొర్రెల రావునాయుడు గారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడారు శ్రీరామూర్తి గారు, ఈర్లి శ్రీరామూర్తి గారు. నేను ఏ కార్యక్రమాన్ని చేయటానికి మరి అక్కడ డబ్బులు ఎంత ఉన్నాయి, డబ్బులు ఎంత అవుతుంది అని ఎప్పుడు చూసే పరిస్థితి లేదు. ఈ బ్యాంకు లోన్ చేయెత్తేటట్టుగా తీసుకునేటట్టుగా మా తమ్ముడికి ఒక మాట చెప్తే ఆ కార్యక్రమం కొనసాగిస్తాడు. అదే మా సోదరులు ఈ కార్యక్రమాన్ని మరి ఏ కార్యక్రమానైనా సరే 2009లో నేను స్టార్ట్ చేసినటువంటి ప్రజా కార్యక్రమం. ఎందుకంటే దైవికంగా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అయినప్పటికీ 2009లో సుమారు 2009లో స్టార్ట్ చేసాం. గుడులకి గోపురాలకి నా వంతు సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని మరి అప్పటి నుంచి కూడా అన్నయ్య ఎందుకు ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు, ఎందుకు ఇంత కావాలన్నటువంటి ఏ రోజు అడగకుండా నేను అడిగింది నేను ఫలానా వాళ్ళకి ఇంత పంపించమంటే పంపించే నాకు అన్ని విధాలుగా రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇంట్లో మరి ప్రతి కుటుంబ నేపథ్యంలో కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి నా సోదరుల చొక్కాకుల గోవింద గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదికపై మండల పార్టీ మరి మొన్ననే ఈ సబ్బవరం మండలం నుంచి యూత్ అధ్యక్షుడిగా నియమించినటువంటి బర్ల దేవుడు బాబీ మొన్న అభినందనలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఇంకొక అధ్యక్షులు మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు డొక్క భాస్కర్రావు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఒక అధ్యక్షులు రాలేదు, కిసాన్ మోర్చా రాలేదా, గోకం కనకరాజు గారు. అలాగే వేదికపై మరి చాలా మొన్నే భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు పొందారు. అలాగే సీనియర్ నాయకులు అప్పటి వరకు మరి రెడ్డి రావునాయుడు గారు మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.